దిగుబడి అనేది మనం పట్టే సైజుని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఒక 2000 నెంబర్ శీలావతి ఎకరానికి వేసినప్పుడు అదే 10%లో 7% కట్లా వేస్తామండి. ఆ కట్లా వేసిన దానికి దీనికి డిఫరెన్స్లో ఎలా ఉంటుందంటే టన్నేజ్ అనేది మనం వేసిన మంత్స్ని బట్టి సైజుని బట్టి టన్నేజ్ అనేది ఉంటుందండి. అది జనరల్గా మనం ఒక ఎకరానికి నెలకి 400 కేజీ నెంబర్తో సంబంధం లేదండి. 400 కేజీ కనుక మనం ఎకరానికి పట్టగలిగితే అది సర్వైవల్లో ఉంటామండి. అదే 400 కేజీకి తక్కువ అయ్యి మనం కనుక పట్టుబడి అనేది పడితే నష్టం అనేది రైతుకి కనపడుతుందండి. 400 కేజీ పైన అనేది వస్తే రైతు మిగులుతాడండి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, ఓపికత చేయవలసింది. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతు వచ్చి ఈ చేపల చెరువులు కానీ చెయ్యాలంటే వాళ్ళ లాభం అనేది ఏ రకంగానే సర్వైవ్ అవ్వడానికి సరిపోదండి. మినిమంగా 10 ఎకరాలు ఉండి 10 ఎకరాలు సరిపడా అమౌంట్ మనం దాని మీద పెట్టగలిగి అది చేయాలనుకుంటే మనం ఎంతో కొంత దాంట్లో ఆదాయం అనేది తీసుకోగలుగుతాం. ఎందుకనంటే ఎకరానికి 400 కేజీ లోపు వస్తే నష్టం వస్తుందని చెప్తున్నాను. అదే మీరు 10 ఎకరాల పైన రైతు అయితేనే తప్ప 10 ఎకరాల లోపు ఉన్న రైతు లాభాలని సాధించలేడండి. ఈ కల్చర్లో, ఆక్వాకల్చర్లో, ఫిష్ కల్చర్లో 10 ఎకరాల లోపు రైతు అనేది లాభం అనేది కనిపించదండి. అంటే 1 ఎకరానికి 10,000 మిగిలితే 10 ఎకరాల మీద ₹1,00,000 మినిమంగా మిగులుతుంది. అంతేగాని మనం 2 ఎకరాలు చేస్తే 10,000తో మనం సర్వైవ్ అవ్వలేం కదండి.